ప్రియమైన 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మేరమ్మ హిందీ విద్యాలయంకు సాదర స్వాగతం. ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా బరస్తే బాధల కవిత యొక్క పరియోజన కార్యని నేర్చుకుంటున్నాం. పరియోజన కార్య అనేటువంటి ఈ యొక్క అంశము బోలన అనేటువంటి సోపానం కిందకు వస్తుంది అన్నటువంటి విషయాన్ని గత ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. పరియోజన కార్య అంటే ఏంటి? పరియోజన కార్యము అంటే మీకు ఇంగ్లీష్లో ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పేస్తాం. అయితే దీన్ని మనం క్షుణ్ణంగా కనుక పరిశీలించినట్లయితే పరియోజన కార్య అనేది గతంలో మనం ఏం నేర్చుకున్నాం అంటే పూర్వం మనం ఏవైతే నేర్చుకున్నామో ఈ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు ఏదైతే ఏ అంశాలను మనం నేర్చుకున్నామో ఆ అంశాలను భవిష్యత్తులో మరింతగా మెరుగులు దిద్దుకుని మనం అవే అంశాలకి మెరుగులు దిద్ది ఇంకా క్షుణ్ణంగా ఇంకా స్పష్టంగా వాటిని మనం నేర్చుకోవటం అనమాట. అంటే నేర్చుకున్నటువంటి దానికి ఒక అలంకరణలాగా ఒక నక్షీ పనిగా ఒక కొత్తదనాన్ని మనం ఇవ్వటం. సో అంటే ఇక్కడ మనం ఈ పరియోజన కార్యంలో మనకి ఏమేమి ఇచ్చారంటే వర్ష ఇచ్చారు, బాదల్ ఇచ్చారు, నది, సాగర్, సూరజ్, చాంద్ और झरना. మన పాఠమే బరస్తే బాధలు, వర్షించే మేఘాలు. ఈ రెండు విషయాలు ఉన్నాయి. నదులు, సముద్రాలు. ఈ నదులు సముద్రాలు కూడా దేనికి సంబంధించినవి? వర్షానికి, మేఘాలకి, వీటికి ఈ నాలుగింటికి కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉంది. అలాగే సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు, చంద్రుడు ప్రకృతి సంబంధమైనటువంటివి. అలాగే జలపాతాలు, ఇవి కూడా మనకి వీటి కిందకే వస్తాయి. వర్ష, బాదల్, నది, సాగర్, ఝర్నా ఇవన్నీ కూడా నీటి చుట్టూ నీటితో ముడిపడినటువంటి అంశాలు. సో వీటిని మనం కాస్తో కూస్తో ఇప్పుడు బరస్తే బాధల్లో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. వర్ష గురించి, మేఘాల గురించి, ఇలా వర్షించిన నదులు ఎలా ఉప్పొంగుతాయి, సముద్రాలు ఎలా నిండుకుంటాయి, ఇవన్నీ మనకి తెలుసు. అలాగే జలపాతాలు ఎలా జలజల పారుతాయి, ఇవన్నీ కూడా. సో వీటన్నిటి గురించి మీరు ఈ పాఠం విన్న తర్వాత ఈ విషయంలో ఏ అంశం గురించైనా సరే మీరు గలగల మాట్లాడగలగాలి, చకచక మాట్లాడేయాలి ఈ విషయాల గురించి మీరు. సో ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడు అంటే వర్ష, బాదల్, నदी, सागर, सूरज, चांद, झरने आदि में किसी एक विषय पर 1 2 3 4 5 6 7 మీకు ఇక్కడ 7 అంశాలు ఇచ్చాడు. ఈ 7 అంశాలలో కూడా ఏదో ఒక విషయం మీద ప్రకృతి వర్ణన్ సే జుడి కవితాకా సంగ్రహ కీజియే. మరి ఇవన్నీ కూడా ప్రకృతి వర్ణనకు సంబంధించినవి కదా. సో వీటి మీద రాయబడినటువంటి ఒక చక్కని కవితను సంగ్రహ కీజియే, సేకరించమంటున్నాడు మిమ్మల్ని. సొంతగా రాసేయమనట్ల. ఆల్రెడీ మహాకవులు ఉన్నారు, ఎంతోమంది రాసినటువంటి కవితలు ఉన్నాయి, వాటిని మీరు సేకరించండి. కక్షామే ఉస్కా ప్రదర్శన కీజియే, మరి మీ తరగతి గదిలో దానిని మీరు ప్రదర్శించండి. ఏ గోడ మనకు తెలుసు కదా, మనకి 4 గోడలు ఉంటాయి కదా మనకు క్లాస్లో. అక్కడ మీరు ఏదో ఒక గోడకి చక్కని చార్ట్ వేసి ఆ చార్ట్ మీద మీరు వర్ష యొక్క చిత్రాన్ని చిత్రీకరించి చక్కగా దానికి సంబంధించినటువంటి కవితను కిందకి రాసి ఒక చక్కని పోస్టర్ని మీరు తయారు చేసి మీ క్లాస్ రూమ్లో మీరు దాన్ని వేలాడదీయండి అంటున్నాడు. మీరు నిజంగా క్లాస్లో ఎంత 40 మంది 45 మంది ఈజీగా ఉంటారు కదా. మీరు ఒక్కొక్క విషయం మీద అంటే ఒక్కొక్కరు అంటే ఈజీగా ఒక 5 లేదా 6 నుంచి చక్కగా ఒక టీమ్గా ఏర్పడి చక్కగా ఒక చార్ట్ తీసుకుని ఆ చార్ట్ మీద మీరు చక్కగా ఆ పిక్చర్ని వేసి చక్కని కవితని కింద రాసి మంచి కలర్ మనకి మీరు అందరూ ఇప్పుడు చక్కగా ప్రాజెక్ట్ వర్క్స్ ఉపయోగిస్తున్నారు కదా, కలర్ పెన్నులు అన్నీ కూడాను, స్కెచ్లని, గ్లిటర్స్ అని అవన్నీ అలాంటివన్నీ చక్కగా మీరు ఉపయోగిస్తూ మరి ఒక చక్కటి డ్రాయింగ్ మీరు వేసుకుని కింద కనుక కవితను రాసినట్లయితే అది చాలా బాగుంటుంది. మీ క్లాస్ రూమ్లో మీరు వేసినటువంటి చార్టు మీ కళ్ళెదురుగా ఉంటే మీకు ఎంత ఆనందంగా ఉంటుంది. చూసినప్పుడల్లా వరే ఇది నేనే వేసాను నీ ఫ్రెండ్కి చెప్తావు, చాలా హ్యాపీగా ఉంటుంది కదా నీ అంతటి నువ్వు చేస్తే. సో అలా మీరందరూ కూడా చక్కగా వీటిని వేయాలి. నేను వీటన్నిటికీ సంబంధించి నేను కూడా చిన్నది కవితలు సేకరించాను, దాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఒకసారి చూద్దాం. వర్ష మొదటిగా మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏంటి? వర్ష. చూడండి చక్కగా మేఘాల నుంచి వర్ష బిందువులు పడుతున్నాయి కదా. ఇలా చిన్నగా మీరైతే ఇంకా చాలా బాగా చేస్తారు. మంచిగా పెద్ద చార్ట్ కూడా తీసుకుని దాని మీద కలర్ఫుల్గా వేస్తారు. నేను మీకు శాంపుల్కి ఇలా వేసి చూపిస్తూ ఉన్నాను.
చిన్న కవిత చూడండి ఇక్కడ. వర్షా ऋतु तू ऋतुओं की रानी है, तेरे ना आने से आहाकार मच जाता. वर्षा तू जब आती है धरा की प्यास बुझ जाती है, धरती पुत्र के मुंह पर मुस्कान आ जाती है, तेरे आने से जीवन की रेलगाड़ी दौड़ने लग जाती है. वर्षा वर्षा ऋतु तू ఋతువుం की రాణి హై. చూడండి చక్కగా వర్షా ఋతువు, నువ్వు ఋతువులన్నిటికీ మహారాణివమ్మ, నువ్వు రాకపోతే ఆహాకారాలు పెరిగిపోతాయి. అదే కనుక నువ్వు ఎప్పుడైతే వచ్చావో మరి భూమి యొక్క దాహమే తీరిపోతుంది, ధరణీపుత్రులందరూ ముఖాల మీద కూడా చక్కగా నవ్వు వస్తుంది. నువ్వు రాగానే జీవనపు రైలు బండి పరిగెట్టేస్తుంది, అందరి జీవితాలు చక్కగా పరిగెడతాయి. నువ్వు నిజంగానే ఓ వర్షా ఋతువుల యొక్క రాణివు నువ్వు అని చెప్పేసి చక్కగా కవిగారు రాస్తున్నారు. ఇలా మీరు చక్కగా చార్ట్ మీద మంచిగా డ్రాయింగ్ వేసి ఇలాగా ఒక 5-6 లైన్లు కవితను మీరు సేకరించి రాసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. మీరు ఇలా వేసిన తర్వాత కింద చక్కగా మీ పేరు కూడా చక్కగా రాసుకోవచ్చు. ఇది మీదే అని తెలుస్తుంది కదా. ఇలా రాస్తారుగా అందరూ. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ వర్క్ చక్కగా చేయాలి. రెండవదిగా బాదల్. బాదల మీద మన పరియోజన కార్య. బాదల్ बादल मेघालू. जब गरज गरज के आते बादल तब कितनी खुशियाँ लाते बादल, जब उमड़ घुमड़ के आते बादल तब कितनी खुशियाँ लाते बादल, जब रिमझिम पानी बरसाते बादल तब हम सबके दिल को कितना है बाते बादल. చూడండి కవిగారు చక్కగా చెప్తున్నారు. ఎప్పుడైతే ఉరుములతో కూడినటువంటి మేఘాలు వస్తాయో అప్పుడు ఎన్ని ఆనందాలు, ఎన్ని సంతోషాలు తీసుకొస్తున్నాయో ఆ మేఘాలు అంటున్నారు. ఎప్పుడైతే మేఘాలు ఒకదానిపై ఒకటి పోటీ పడుతూ పరిగెట్టుకుంటూ వస్తాయో అప్పుడు ఎన్ని సంతోషాలు తీసుకుని వస్తాయో ఆ మేఘాలు అంటున్నారు. ఎప్పుడైతే రిమ్చిమ్ టపటపమని ఆ వాన చినుకులు, ఆ చిటపట చినుకులుగా మారి మేఘాలు వర్షిస్తూ ఉంటాయో అప్పుడు మనందరి హృదయాలు కూడా ఎంతగా ఆనందిస్తాయో కదా అంటున్నారు కవిగారు. సో ఈ రీతిగా మీరు చక్కగా పోస్టర్ తయారు చేసి మీ తరగతి గదిలో పెట్టి దాంట్లో మీ పేరు రాసుకుంటే ఎంత మజాగా ఉంటుందో కదా. మూడవదిగా నది అంటున్నాడు. ఈ నది మీద మనకు పరియోజన కార్య. నది చూడండి చక్కగా కొండల్లో నుంచి నది అలా ప్రవహిస్తూ వస్తుంది కదా. కవిత చూద్దాం. మై నది హూ సబ్ సెహతి చాహే आंधी हो या तूफान, चाहे शीत और चाहे गर्मी, कभी ना रुकती कभी ना थकती, मैं नदी सारे जहाँ में बहती, आगे बढ़ना ही జీవన్. చూడండి నది చక్కగా చెప్తుంది, నేను ఒక నదిని, అన్నిటినీ భరిస్తాను. అది అంధకారమైన భయంకరమైనటువంటి తుఫాన్ అయినా, శీతాకాలమైన వేసవికాలమైన ఎప్పుడు ఆగిపోను, ఎప్పుడు అలసిపోను. నేను ఎక్కడెక్కడైతే ప్రవహిస్తానో అక్కడ అంతా ముందుకి కొనసాగటమే. అంటే నది ఏం చెప్తుంది మనకి, మనం ఎప్పుడు కూడా జీవితంలో మన జీవన ప్రయాణంలో ఎక్కడా కూడా ఆగిపోకూడదు, అలసిపోకూడదు. అలా ముందుకి సాగిపోవటమే జీవితం. ఇంత గొప్ప సారాంశాన్ని మరి నది చక్కగా మనకి చెప్తూ ఉంది. ఇంత చక్కటి కవితను మీ పేరు రాసుకుని చక్కగా పోస్టర్ చేసి మీ తరగతి గదిలో అంటించండి. చౌथा क्या है? सागर. सागर माने समुद्र. సాగర్ సముద్రం చూడండి చాలా విశాలమైనటువంటి ఒడ్డును కలిగి విశాలంగా అనిపిస్తుంది. చాలా విశాలమైనటువంటి జలరాశిని కలిగి ఉంటుంది సముద్రం. जितनी ज़रूरी है जीवन में हमारे नदी की मिठास, उतना ही ज़रूरी है समुद्र सा खारापन भी. माना कि मौन रहकर सागर समाहित कर लेता है स्वयं में उसकी ओर आने वाली हर नदी को. చూడండి మన జీవితంలో మరి నదిలా తీయదనం ఎంత ముఖ్యమో
సముద్రం లాంటి ఉప్పదనం కూడా అంతే ముఖ్యం అంటున్నాడు కవిగారు. సముద్రం చాలా మౌనంగా ఉంటుందంట, చాలా సహనంగా మౌనంగా ఉంటుంది. స్వయంగా అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటుంది. తన వైపు వచ్చేటువంటి ప్రతి నదిని కూడా ఆహ్వానిస్తుంది. ఎన్ని నదులు వచ్చి తనలో కలిసిపోయినా కాదు పో అని ఏ నదితో కూడా చెప్పదు. అన్నిటినీ కూడా తనలో లీనం చేసేసుకుంటుంది. అది సముద్రుడి యొక్క గొప్పతనం అంటున్నారు కవిగారు. पांचवा क्या है? सूरज. सूरज माने सूर्य. सूरज. सूरज पर परियोजना कर. देखो देखो आसमान में सूरज चाचा चमक रहे हैं. चमकीले से कपड़ों में देखो कितने वे दमक रहे हैं. धरती को देने उजियारा लाते वो रोज सवेरा. करने जगमग धरती को दिन भर देते हैं वो पहरा. చూడండి చూడండి ఆకాశంలో మరి సూరజ్ చాచా చమక్ చమక్ మని మెరుస్తూ ఉన్నారు. మరి మెరుస్తున్నటువంటి వస్త్రాలలో చూడండి ఆయన ఎంత హుందాగా ఉన్నారు. మరి ప్రతిరోజు కూడా భూమాతకి ఆ వెలుగులను తీసుకొస్తూ చక్కగా భూమాతను అంతటినీ కూడా వెలుగులమయం చేసేస్తున్నారు. రోజంతా భూమాతకి పెహారా కాస్తున్నారు అని చెప్పి కవిగారు చక్కగా వర్ణిస్తున్నారు. छठवां क्या है? चांद. चांद माने चांदनी. चांदनी पर देखिए यहाँ चांदनी. चमचम चमचम चंदा चमके तारे चमके झिलमिल. आओ आओ खेले हिलमिल आज चांदनी में हम सब. ठंडी ठंडी हवा बह रही लोरी सी कुछ गाती. अभी नहीं सोएगा कोई नींद किसे है आती. చూడండి ఆకాశంలో చందమామ చమ్ 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 అని నక్షత్రాలతో కలిసి మరీ మెరుస్తుందంట. రండి అందరం కలిసిమెలిసి ఆడుకుందాం, ఈ వెన్నెలలో అందరం కూడా గడుపుదాం. చల్లని గాలులు వీస్తూ ఉన్నాయి. ఆ చల్లని గాలిలో నుంచి మరి జోలపాటలు మనకి కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. అభీ నహీ సోయేగా కోయి, ఇప్పుడెవరు కూడా నిద్రపోలేరు. నీందికి సేహయాతి, ఇంత చల్లటి వెన్నెల్లో చక్కగా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ గడపాలనిపిస్తుంది, కానీ ఎవరికి నిద్ర వస్తుంది చెప్పండి అంటున్నారు కవిగారు. और अंतिम परियोजनाकारी है झरना. झरना माने क्या है? జలపాతము. చూడండి చక్కగా కొండల్లో నుంచి జలపాతం ఇలా జాలువారుతుంది కదా. సో ఈ జలపాతం గురించి నేర్చుకుందాం. झर 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 झरता झरना आलस कभी ना करता झरना. थक कर कभी ना सोता झरना प्यास सभी की हरता झरना. नदियों का बचपन है झरना धरती की धड़कन है झरना. జలపాతం ఏదైతే ఉందో ఆ కొండల మధ్య నుంచి, ఆ ఎత్తు ప్రదేశం నుంచి ఝర్ఝరమని జారుతూ ఉందట. ఆలస్ కబీనా కర్తా ఝర్నా, ఎప్పుడు కూడా ఆలస్యం చేయదు, నిత్యము కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. తక్కకర్ కబీనా సోతా ఝర్నా, అయ్యో అలసిపోయాను కాసేపు పడుకుందామని ఎప్పుడూ కూడా అనుకోదు. ప్రతి ఒక్కరి దాహాన్ని పోగొడుతుంది, అందరి యొక్క దాహాన్ని తీర్చేస్తుంది. నిజం చెప్పాలంటే నదుల యొక్క బాల్యమే జలపాతము అని చెప్పొచ్చు అంటున్నాడు కవిగారు. ఇంకా చెప్పాలంటే భూమాత యొక్క గుండె చప్పుడే ఈ జలపాతం అని చక్కగా వర్ణిస్తున్నారు కవిగారు. ధన్యవాదాలు.